ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుని కృపచేత నీ అంతటా నువ్వే వచ్చావా, నిన్నెవరన్నా బలవంతంగా తెచ్చారా? అన్నా నా అంతటా నేనే వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి బలవంతం లేదు, హార్ట్ఫుల్గా నువ్వే వచ్చావు దేవుని సన్నిధికి. అందరు చేతులు ఎత్తండి. వెళ్ళిపోతాం, ఇంక అయిపోయింది కూటం. ఫైనల్ బ్లెస్సింగ్ కూడా ఇచ్చా, ఇంకా జంపే ఒకటే. ఎంత ఎంత బాగుపడ్డావంటే నువ్వు నీ అంతటా నువ్వే దేవుని సన్నిధిని వెతుక్కొని నీ అంతటా నువ్వే దేవుని సన్నిధి నడిపించుకుంటున్నావు. నిన్ను నువ్వే దేవుని ఆత్మతో, దేవుని సహాయంతో. సూపర్. ఇదే విధంగా భక్తిలో, ఆత్మీయతలో, పవిత్రతలో, ఏకాంత ప్రార్థనలో, విశ్వాస జీవితంలో నీకు నువ్వే సాధకం చేసుకో తల్లి. నీకు నువ్వే సాధకం చేసుకో నాయన. నేను కాసేపు చెప్పాను, నేను వెళ్తాను, కానీ నువ్వు ఒంటరి పోరాటం చేయాలి కదా. ఇంక ఇప్పుడు కూటం అయిపోయింది, ఇక బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒంటరి పోరాటమే కనుక జాగ్రత్తగా సాధన చేసుకొని ఆత్మ సంబంధులై రాకడకు సిద్ధపడండి. యేసు ప్రభుని ఎదుర్కోబోతున్నాం మనం, అందుకు యోగ్యులుగా సిద్ధపడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు